వాతావరణం కళ్ళ ముందు కదలాడేలా ఈ కథను మీ ముందుకు తీసుకువస్తున్నాను. గుణశేఖరన్ అనే ఒక వ్యాపారి తన పనుల మీద కాంచీపురం నుంచి పక్క ఊరికి వెళ్తుంటాడు. అప్పట్లో రోడ్లు లేవు, అంతా దట్టమైన అడవి. గుణశేఖరన్ భయంతో నుదుటి మీద చెమట తుడుచుకుంటున్నాడు. చుట్టూ దట్టమైన అడవి. ఆకాశంలో సూర్యుడు తన చివరి కిరణాలను కూడా ఉపసంహరించుకుంటున్నాడు. ఆ దారిలో గాలి కూడా స్తంభించిపోయినట్లు ఉంది. కేవలం అతని చెప్పులు ఎండిన ఆకుల మీద పడుతున్నప్పుడు వచ్చే శబ్దం, దూరంగా వినిపించే గుడ్లగూబ అరుపులు తప్ప మరేమీ వినిపించడం లేదు. దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు, దాని ఊడలు భూమికి దిగిన పాముల్లా కనిపిస్తున్నాయి. ఆ చెట్టు కింద ఒక తెల్లటి ఆకారం ముడుచుకొని కూర్చొని ఉంది. దగ్గరకు వెళ్లే కొద్దీ ఒక సన్నని వెక్కిళ్ళ శబ్దం గుణశేఖరన్ చెవిన పడింది. అమ్మా, ఎవరు నువ్వు?